పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటే అలుపు అనేది తెలియదండి. ఏంటి ఈవిడ ఇల్లు తీసి పందిరి వేసింది అనుకుంటున్నారా? ఎలాగూ క్లీన్ చేసుకుంటున్నా. ఆ వీడియో అయితే ఒకటి తీసేసి పెట్టేస్తే పోదేది కదా అనేసి ఒక వీడియో అయితే చేశానన్నమాట. మొత్తము సామాన్లన్నీ తీసి బయట పెట్టడం, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవడము. మా పిల్లోళ్ళు అయితే నాకు రీల్స్ అయితే షేర్ చేస్తుంటాడు. ఒక రీల్ ఉంది కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. మా అమ్మ సంవత్సరానికి ఒకసారి అటక మీద ఉండేటువంటి సామాన్లన్నీ కిందికి తీసి పెట్టడం, మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ పైన పెట్టడం అని ఇదే రీల్ షేర్ చేస్తారు. ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు. నాకైతే ప్రతి నెల క్లీన్ చేసుకోవడం ఇష్టం అండి. ఎందుకంటే దుమ్ము ఉంటుంది. వాటి వల్ల మనకు నేను పరుపులు కూడా బాగా ఇదలగొడతాను. నా పరుపులలో ఎటువంటి దుమ్ము కూడా అనేది ఉండదు. ఎందుకంటే ఆ డస్ట్ ఎలర్జీ వల్ల మనము ఆయాసము, ఉబ్బసము అనేటి వ్యాధులు వస్తాయని చెప్పి నేను చాలా వీడియోస్లో అయితే చూశాను అనమాట. అందుకోసమై ప్రతిరోజు తుడుచుకుంటాను, గుడ్డ పెట్టి తుడుస్తాను. కానీ డీప్ క్లీన్ అయితే ఈ విధంగా నేనైతే చేసుకుంటాను అనమాట. ముందు చూపించాను కదా, ఎక్కడంటే అక్కడ సామాన్లన్నీ పడేసి ఉన్నాయి. నేనంతా సర్దుకున్న తర్వాత మీకు వీడియో పెడదామనేసి ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే నీట్గా లేకపోతే అస్సలు కుదరదు. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఆ నెల స్కిప్ చేసేస్తానేమో, కానీ ప్రతి నెల కంపల్సరిగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాల్సిందే. క్లీన్ చేసేసుకోకపోతే ఆ నెల ఎట్లనో ఉన్నట్లు ఉంటుంది నాకైతే కన్నా. పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు, కానీ మా వదిన కూడా, మా అమ్మ మా వదిన ఇద్దరు అంటుంటారు ప్రతి నెల ఏముంటుంది క్లీన్ చేసుకోవడానికి అని. కానీ డస్ట్ ఉంటుంది కదా, మనం బయటికి వెళ్ళొస్తేనే మన ముఖం మీద డస్ట్ అనేది పేరుకపోతుంది. ప్రతిరోజు మనం ఇంట్లో తోస్తూనే ఉంటాం. ఆ దుమ్మే బోకుల మీద వాటిల మీద పడుతుంది కదా, అందువల్ల క్లీన్ చేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనకు కూడా ఇంట్లోకి వస్తూనే వంట రూమ్లోకి వెళ్తూనే చాలా నీట్గా ఉంటుంది. వంట రూమ్ అని ఒకటే కాదు, నేను అన్ని రూములు క్లీన్ చేసేసుకుంటాను. మీకు ఎట్లాగూ వంట రూమ్ ఒకటి ఎక్కువగా వంటలు చేస్తుంటాం కాబట్టి, నేను వీడియోలు పెడుతుంటాను కాబట్టి వంట రూమ్ ఒకటి చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో విషయం మర్చిపోయాను, నా కిచెన్ రూమ్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మంచిగానే సర్దుకున్నానా లేదా తప్పకుండా కమెంట్ చేస్తారు కదా. నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను. ఎక్కడెక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ, ఓకేనా. నచ్చుతుంది తప్పకుండా అందరికీను.